ఇక టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. షరతులు లేకుండా జొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్ గ్రామ హైవేపై రైతులు ధర్నాకు దిగారు. ఎకరానికి 10 క్వింటాళ్లు మాత్రమే జొన్నలు కొనుగోలు చేసే జీవోను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జొన్నల దిగుబడి పెరిగిందని ఎకరాకి 10 క్వింటాళ్ల నిబంధన పెట్టడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎకరానికి 10 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తే మిగతా జొన్నలు ఎవరికి అమ్ముకోవాలని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతుల ఆందోళనతో పిట్లం బాన్సువాడ వెళ్లే రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఎలాంటి షరతులు లేకుండా జొన్నలు కొనుగోలు చేయాలని కామారెడ్డి జిల్లాలో అయితే రైతులు ధర్నాకు దిగారు. మరి ఎకరాకి 10 క్వింటాళ్లు మాత్రమే కొంటామని ప్రభుత్వం అయితే చెబుతోంది. బట్ ఈ ఏడాది దిగుబడి బాగా వచ్చింది, 10 క్వింటాళ్లకు మించి వచ్చింది. మరి మిగతా జొన్నలన్నీ కూడా మేము ఎవరికి అమ్మాలి అని చెప్పి రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ సింధూరా, ఇవాళ రైతాంగం ఇబ్బందులు పడింది, వ్యవసాయం సంక్షోభంలో పడింది. ఈ నేపథ్యంలో ఇటు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను చివరకు ప్రభుత్వం అనేక కరువులు పెడుతూ ఎరువులు విత్తనాల నుంచి మొదలుకుంటే పంటను క్రాప్ చేతికొచ్చేంత వరకు ధాన్యాన్ని కళ్ళాల్లో తరలించే వరకు ప్రతినిత్యం ఎక్కడొకక్కడ రైతు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం చేతగానితనం వల్ల ఇవాళ ఓ విచిత్రమైన జీవో తీసుకురావడం జరిగింది. పంటలు పుష్కలంగా పండడం కూడా ఇవాళ ప్రభుత్వానికి గిట్టడం లేదు. ఈ నేపథ్యంలో ఇటు కామారెడ్డి జిల్లాలోనే ఎగువ ప్రాంతం, నిజాంసాగర్ ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎక్కువగా వాటర్ రిసోర్స్ తక్కువ కాబట్టి మొక్కజొన్న పంట వేస్తారు. ఈ నేపథ్యంలో వాళ్లకు మంచి దిగుబడి రావడం జరిగింది. మంచి దిగుబడి వచ్చిన తర్వాత రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తాత్సారం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి తెలుసు అద్భుతమైన పంట పండింది, వీళ్ళకి కొంటే ప్రభుత్వం నష్టపోతుంది. ముఖ్యంగా ప్రభుత్వం ఇబ్బందికరంగా రైతులు నెట్టే ప్రయత్నం చేసింది. స్టార్టింగ్ నుంచి కూడా అదే ధోరణి ఉన్నటువంటి ప్రభుత్వం ఎట్టకేలకు బీఆర్ఎస్ పోరాట ఫలితంగానే ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానీ, మొక్క కొనుగోలు కేంద్రం కానీ, జొన్నల కొనుగోలు కేంద్రాలు కానీ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అటు ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రక్రియ నత్తనడకన సాగుతుండగా ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా మొక్కజొన్న పంటల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఈ నేపథ్యంలో ఎకరానికి 10 క్వింటాళ్లు మాత్రమే ప్రభుత్వం ఎఫ్సిఐ కొనుగోలు కేంద్రాల ద్వారా కొంటుందంట. దాదాపు ఒక ఎకరానికి రైతు 20 నుంచి 25 క్వింటాళ్ల జొన్నలు పండించే చరిత్ర ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉంటుంది. కానీ మిగతా క్రాప్ ని ఎవరికి అమ్ముకోవాలనే విషయంలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో రైతు దగ్గర చివరి గింజ వరకు పంట ఎంత పండితే అంత కొనే ఆనవాయితీ ఉంటుంది. విచిత్రమైన కొరివిలు రేవంత్ రెడ్డి సర్కారు పెడుతున్నాడని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటు పిట్లం మండలం రాంపూర్ రహదారి పైన రైతులు బైఠాయించారు, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండే సమయంలో లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చింది? ముఖ్యంగా పండించిన పంటను ఎవరికి అమ్ముకోవాలి? పూర్తిగా కొనకపోతే కొనమని చెప్పాలి, సగం కొని సగం కొనకపోతే మిగతా వాటిని ఎవరికి అమ్ముకోవాలి? ముఖ్యంగా దళారులకు ప్రోత్సహించే విధంగా ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక నుంచి అత్యధికంగా మళ్లీ దళారులు తెలంగాణ రాష్ట్రంలో చొరబడుతున్నారు. ఈ నేపథ్యంలో దళారులకు అత్తాపత్తా ఉండదు. ముఖ్యంగా వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. నగలు ఇస్తామని చెప్తారు, 2 రోజులు గ్యాప్ పెడతారు, ఆ తర్వాత పారిపోయిన పరిస్థితి, రైతులు మోసపోయిన పరిస్థితి గతంలో చూసాం. గతంలో సమైక్య రాష్ట్రంలో పరిస్థితి ఇదే విధంగా ఉండే, అప్పుడు రైతులు ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన 10 సంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా పుష్కలంగా నీరుండే, పుష్కలంగా పంటలు పండే, ప్రభుత్వం టెన్షన్ గా కొని రైతులకు 3 నుంచి 4 రోజుల్లో ధాన్యానికి సంబంధించిన డబ్బులు జమ చేసే పరిస్థితి ఉంది. గతం ఒక అద్భుతమని కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన కాలం రైతులకు స్వర్ణయుగంగా ఉండేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా తయారైందని రైతుల ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇటు కామారెడ్డి జిల్లాల నుంచి మొదలుకుంటే రామారెడ్డి, పక్కన ఉన్నటువంటి రామారెడ్డి మండలం, అదేవిధంగా బాన్సువాడ మండలం హనుమాజిపేట గ్రామంలో ఇవాళ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మోసపూరిత విధానం వల్ల ఎఫ్సిఐ కొనుగోలు కేంద్రాల వద్ద, ముఖ్యంగా ఇటు ధాన్యం కొనుగోలు కేంద్రాల వల్ల ఇటు ప్రాథమిక వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కాంటాలు దాదాపు ఇప్పుడు జొన్నల కొనుగోలు, మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హనుమాజిపేట గ్రామంలో క్వింటాలకు 2 కిలోలు అదనంగా తీసుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడింది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ రవీందర్.